హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుజి ముజి తెలుగు గేమింగ్. ఈ రోజు అయితే మళ్ళీ మనం వచ్చేసాం కొత్త గేమ్ ఆడదామని. రోబ్లాక్స్ లో అయితే డేంజరస్ బస్ డ్రైవింగ్ అంట. సో ఈ గేమ్ ని మనం దీనికి 5 స్టేజెస్ ఉంటాయి అనమాట. దీన్ని కంప్లీట్ చేయాలి. మనం ఎట్లా కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు బస్సు ఎక్కుదాం అని లేట్ చేయకుండా. ఓకే, లోడ్ అవుతుంది. సరే, ఫ్రీ ఎంచుకున్నాం. ఓకే గైస్, ఫ్రీ బస్ ఎలా ఉండిద్ది? స్కూల్ బస్ లాగా ఉంది కదా. ఇటు ఇటు వెళ్ళాలి. చాలా రోజులు అవుతుంది పీసీలో ఆడి. ఎక్కువగా అయితే ఫోన్లోనే ఆడుతున్నాను అనమాట. సో ఫైనల్లీ పీసీలో అయితే ఆడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, ఈజీగానే ఉంది ఇక్కడ ప్రస్తుతానికి అయితే. టిప్ అంట, గోస్ట్ స్లోవర్, మోర్ కంట్రోల్డ్ గా ఉండాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నా అనమాట బోర్డు. సో ఓకే. ఓ ఓకే 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 ఓకే, కంప్లీట్ చేసేయగలం ఈజీగానే. మధ్యలో ఈ సౌండ్ ఏంటి? ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ ఆఫ్ చేసింది అనమాట. అక్కడ చూడండి, బస్సు పడిపోయింది మనలాంటిదే అనుకుంటా. కాకపోతే అదే మనం పడిపోతాం. షిట్ మ్యాన్. అదే ఆ బస్సులో మంద కూడా ఒకటి అయిపోయింది అనమాట ఆ చరిత్రలో. ఓకే. ఓ ఇదే ఫస్ట్ విన్ అయితే వచ్చిందంట. 1 విన్ అంట. ఓకే సరే, మనం విన్ అవుతారంటారా? ఓకే చూద్దాం. కష్టమైతే అంత కష్టం అని చెప్పలేము, అంత ఈజీ అని చెప్పలేము. సో ఓకే, ఆ బోర్డు ప్రకారం చాలా స్లోగా కంట్రోల్డ్ గా వెళ్ళాలని చెప్తుంది ఆ బోర్డు అయితే. సో ఓకే, మనం కూడా దాన్ని పాటిద్దాం అనమాట. ఓకే, ఏడే పడిపోయామండి గైస్. ఇక్కడే సమాధి కట్టేసేవాళ్ళు. సో పీసీలో కదా అలవాటు లేదు. సర్లే. షిట్ మ్యాన్, మళ్ళీ పడిపోయింది మందే. ఓకే, ఇది ఈసారి కొంచెం బాగా కంట్రోల్స్ తెచ్చుకున్నాం. ఎందుకంటే నేను పీసీలో ఆడి చాలా రోజులు అవుతుంది కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆడాలి. పీసీలో ఆడి చాలా రోజులు అవుతుంది కాబట్టి కొంచెం కంట్రోల్స్ కొత్తగా అనిపించింది. కాకపోతే తెలుసు నాకు కంట్రోల్స్. ఓకే, ఇప్పుడు కొంచెం స్లో అవుతాం. స్లోగా వెళ్తాం. స్లో. ఓకే ఓకే, ఈజీగా ఇప్పుడు కంప్లీట్ చేయగలం మనం. ఎలాగైనా కంప్లీట్ చేయాలి. ఒక స్టేజ్ అయినా కంప్లీట్ చేయాలి. మరి ఆ ఒక స్టేజ్ కూడా కంప్లీట్ చేయకపోతే మనం ఏం మనం. ఓకే, ఇక్కడ కొంచెం చూడండి, కొంచెం కష్టం ఇక్కడ. బస్సు కొంచెం స్లోగానే వెళ్తుంది. నేను యాక్సిలరేషన్ ఫుల్గా ఇచ్చినా కానీ బస్సుకు కూడా అర్థమైంది అనుకుంటా, అది కూడా పోయిందని మరి ఫాస్ట్గా వెళ్తే. ఓకే 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 ఓకే. షెట్, చివరికి మళ్ళీ మనం పడిపోయాం. ఇదే లాస్ట్ టైం గైస్. ఖచ్చితంగా ఈసారి అయితే దాడతాను. ఖచ్చితంగా దాడతాను guys. ఖచ్చితంగా ఈసారి దాటకపోతే ఈ వీడియోని మరి మీరు చూడమని అసలు. ఖచ్చితంగా ఈసారి మాత్రం దాడతాను. మాట మీద నిలబడతాను. ఒక్క స్టేజ్ అయినా ఖచ్చితంగా దాటేదాకపోవడం అలా అనుకుంటున్నాం. మరి జరిగిద్దో లేదో తెలియదు. ఇక చూద్దాం. పడకుండా ఉంటానా ఉండనా? ఓకే 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 ఓకే, రావడం ఫాస్ట్. అసలు తగ్గదు, అసలే ఉడికి రాస్తుంది. ఓకే, కొంచెం కష్టమే. కాకపోతే 4 సార్లు పడ్డట్టున్నా. కష్టం అని ఈజీ అని చెప్పి 4 సార్లు పడ్డాను. అయితే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్దాం. ఇక్కడ కొంచెం స్లో అవుతుంది. అన్ని ఎక్కడ కానీ ఫాస్ట్గా వెళ్తాం. ఇక్కడ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఒకసారిగా బస్సు ఎందుకో స్లో అవుతుంది బస్సు, కాబట్టి కొంచెం స్కిడ్ కూడా అవుతుంది. ఫస్ట్
మనతో పాటు ఎవడో వెనకాల వచ్చాడనమాట. వాడు గుద్దినా మనం పడిపోవచ్చు ఖచ్చితంగా. వేరే వాళ్ళు గుద్దినా పడిపోయినా నా మాట కొంచెం తప్పినట్టే అయింది అనుకోండి. కొంచెం కష్టం ఇక్కడ. మనకి ఇక్కడ కూడా చెక్ పాయింట్స్ ఏమైనా ఉంటాయి అంటారా? స్టేజ్లు పెట్టాడంటే చెక్ పాయింట్స్ కూడా ఉండొచ్చు. సో చూద్దాం. అసలు అక్కడ దాకా పోతానో లేదో కూడా తెలియట్లే. అరే నువ్వు నేను కలిసి వెళ్దాం తమ్ముడు, జాగ్రత్తగా వెళ్దాంరా. అరే రే గుద్దాను రా, సారీ తమ్ముడు. చూద్దాం. ఓ ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. అది కొంచెం సేఫ్ లాగే అనిపిస్తుంది. ఓకే మనం కూడా కంట్రోల్ చేసుకుని వెళ్దాం. ఈసారి పడి మళ్ళీ స్టార్ట్ చేయడం అంత మూడ్ లేదు కదా నాకైతే. ఎలాగైనా ఈ స్టేజ్ అయితే కంప్లీట్ చేసేయాలి. కొంచెం స్లో అవుదాం. ఓకే ఓకే ఓకే. ఇక్కడ హోల్స్ ఉన్నాయి గైస్, కొంచెం చూసుకొని వెళ్ళాలి. మన బండి ఇరుక్కుపోయినా ఇరుక్కుపోవచ్చు. మళ్ళీ స్టార్ట్ నుంచి హోల్స్ కదా, స్టోన్స్ అనుకుంటా గైస్, హోల్స్ అనుకుంటా. అక్కడి నుంచి చూస్తే నాకు అర్థం కాబట్టి, కానీ అది హోల్స్ కాదు, స్టోన్స్. స్టోన్స్ ఉన్నాయి. ఓకే ఇది 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 వాడైతే వెళ్ళిపోయాడు. మనకన్నా చివరి వచ్చినాడు వాడు ఫస్ట్ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఫస్ట్ సెకండ్ అని చూడొద్దు. ఎలాగైనా మనం గెలవాలి. ఒక స్టేజ్ అయినా కంప్లీట్ చేయలేము. అదే నా చెక్ పాయింట్. చెక్ పాయింట్ ఉంది గైస్, ఈ గేమ్ లో అయితే చెక్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే చెక్ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. నేను ఇచ్చిన మాట అయితే తప్పకుండా అయితే ఒక చెక్ పాయింట్ అయితే దాటిచ్చేసాను. అమ్మయ్య ఒక చెక్ పాయింట్ దాటాం. 1/5 అయితే కంప్లీట్ అయింది మన గేమ్. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా దాటాలి. ఎలాగైనా దాటకపోతే బాగోదు ఏంటి. ఓకే ఈజీగా ఉంది. ఇక్కడ కొంచెం బస్ బస్ కొంచెం స్కిడ్ అవుతుంది. డేంజర్. దీస్ రోడ్ ఈస్ హెడ్. హెడ్ అంటే ఏంటి? సన్నగుండిద్ది అనమాట రోడ్ అనేది. కొంచెం ఇక్కడ రాళ్ళు కూడా మనకి కొంచెం దగ్గరగా ఉన్నాయి. రాళ్ళు మనకు గుర్తుంటాయి కదా. ఓకే ఓకే మయ్యా కొంచెం బ్రేక్ చేసా, కొంచెం లాగ్ అయింది. మయ్యా మయ్యా ఎలాగైనా పడిపోకుండా అయితే నన్ను నేను కాపాడుకున్నాను. నా బస్సులో వచ్చే జనాలకి మాటిస్తున్నాను జాగ్రత్తగా తీసుకెళ్తామని. ఓకే లోపల నన్ను అందరూ జాగ్రత్తగా ఉన్నారంటారా? చూద్దాం. పూరి లోపల ఎవరు లేరే, సరే ఉన్నారనుకోండి మనమే పోనిస్తాం. వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్లే బాధ్యత మనదే. ఓకే ఓకే చిన్న డిస్టర్బెన్స్ అనమాట. ఓకే ఇక స్టార్ట్ అయిపోదాం. కొంచెం చిన్న పని పడింది బయట, అందుకనే కొంచెం సౌండ్ ఆఫ్ చేసాను. మీరేమి ఇబ్బంది పడమాకండి. ఓకే మన జనాలను మనం సేఫ్గా తీసుకెళ్తాం మన బాధ్యత కాబట్టి కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేద్దాం. ఓకే ఈజీగానే ఉందనుకుంటున్నా. దాని మీద ఇది కష్టమే, కాకపోతే ఇప్పుడు కొంచెం స్లో అవ్వాలి. స్లో అవ్వాలి, మెల్లగా స్లో అవుతా వెళ్దాం. ఓకే ఓకే పడిపోతాం కదా, ఖచ్చితంగా పడిపోతా. అమ్మయ్య సేఫ్. అరే సేఫా? పడిపోయానా? అరే ఇక్కడ స్టక్ అయిపోయినట్టుంది గైస్. ఏం చేయాలి? అలా కూడా ఎక్కడ? ఒరే 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 చాలా కష్టపడి వచ్చారు ఎక్కడ దాకా. ఎక్కడ ఒరే నన్ను తొయ్యరా కొంచెం. ఒరే నీ పని నీదన్నట్టు నువ్వు వెళ్ళిపోతున్నావు మెదలకుండా. ఇరికిపోయాను అన్నమాట. ఓకే రివర్స్ వచ్చిందంటారా? వస్తుంది వస్తుంది వస్తుంది, పడిపోతావా? సో ఫైనల్లీ మన జనాలను అయితే మనం సేఫ్ అయితే తీసుకెళ్ళలేకపోయాం. సరే ఎలాగైనా నీకు ఇప్పుడైతే ఎలాగైనా తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే బస్సు ఏంది? బస్సు రాలా ఏంటి? ఇంకా బస్సు రాలేదేంటి? ఓకే ఇప్పుడు వచ్చింది. నిన్న ఓకే గైస్ ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇటు సైడ్ కదా, ఇటు సైడే. సో ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్దాం.
ఈజీ పీజీగా ఆడదాం అనమాట. ఎప్పుడైనా మన ప్యాసింజర్స్ ని జాగ్రత్తగా తీసుకెళ్ళడమే మన బాధ్యత. జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. కొంచెం ఈ బస్సు కూడా స్కిడ్ అవుతుంది కాబట్టి కొంచెం డేంజరే. ఆల్రెడీ అక్కడ బోర్డు ప్రకారం మనకి డేంజర్ గానే ఉంది. గేమ్ అయితే కష్టం గైస్, చాలా కష్టం. ఫోన్లో ఆడే వాళ్ళకి ఇంకొంచెం కష్టం ఉంటుంది, కానీ అక్కడ ఈజీ కంట్రోల్స్ అయితే ఉంటాయి అనమాట, ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఈ పీసీలోనే డబ్ల్యూ అంటే అటు ఇటు ఇటు అటు ఎస్ ఇవన్నీ నొక్కుంటా పోవాలన్నమాట. అయినా పీసీ అలవాటు అయినా పీసీ కూడా ఈజీగానే ఉంటుంది. కాకపోతే గేమే కొంచెం కష్టం గైస్, గేమే కొంచెం కష్టం. ఎలాగైనా ఈ ఎపిసోడ్ లో మాత్రం మూడు మూడు స్టేజ్లు అయితే దాడతా, 3 స్టేజ్లు దాడతాం అని అనుకుంటున్నాం. మరి ఈ మధ్యలోనే పోతే మనం ఏం చేయలేం గైస్. జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, ఈజీగానే ఉంది, కొంచెం కంప్లీట్ చేయగలమంటారా? ఓకే గైస్, పైకి ఎక్కుదాం. ఓకే, స్లో 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 స్లో. ఓకే ఓకే, ఈ బండరా ఎక్కుకొని ఏటో మూల. ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి గైస్. అసలు ఇందాక నేను బ్రేక్ కొడితే బ్రేక్ అసలు పని చేయలా. ఆహా, అయిపోయాం, స్ట్రక్ అయిపోయింది. ఎక్కుతావారా? అయ్యా అయ్యా అయ్యా, అమ్మయ్యా అమ్మయ్యా అనుకునే లోపే పోతున్నాం గైస్, ఇటు పడిచాడు. సో పైన అండి, అక్కడి నుంచి అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం స్లోగానే వెళ్దాం. ఎందుకంటే అదే కొంచెం కష్టమైన, ఈ స్టేజ్ లో అయితే అదే కష్టమైన రూట్ అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అక్కడే కొంచెం మనం జాగ్రత్తగా వెళ్ళాం, లేకపోతే ఎప్పుడో పోయి గైస్. ఓకేనా? ఓకే, ఇక్కడ కూడా రాళ్ళు ఉన్నాయి. ఇందాక దాకా రాళ్ళు తగల, ఇప్పుడు నుంచి ఏందో రాళ్ళు పెట్టినట్టున్నాడు, అందుకనే తగులుతుంది. సో కొంచెం కష్టమే గైస్. ఈ రాళ్ళు తగిలి మనం ఒక మూలనకైతే వెళ్ళిపోగలం. ఓకే, ఇక్కడ కూడా ఒక బస్సు స్టక్ అయిపోయింది అనుకుంటా. ఆ బస్సు ఈ బస్సు కొంచెం తేడాకైతే ఉన్నాయి. సో టన్నల్ అయితే వచ్చింది. ఇక్కడ ఏమైనా చెక్ పాయింట్ పెట్టాడా? అవును గైస్, చెక్ పాయింట్ పెట్టాడు. ఓకే, నాది కొంచెం స్టక్ అయిపోయింది. ఓకే గైస్, అక్కడ చెక్ పాయింట్ ఉంది, ఇప్పుడు సేఫ్కి వెళ్ళిపోవచ్చు, చాలా స్పీడ్గా వెళ్దాం. చెక్ పాయింట్ ఈ మధ్యలో పడితే బుక్ అయిపోతాం మళ్ళీ. ఓకే, అమ్మయ్య, ఇంకొక స్టేజ్ కంప్లీట్ చేస్తే ఇక నెక్స్ట్ వీడియోలో ఏమైనా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ 5 స్టేజ్లు అంటే లాంగ్ అయిపోయింది వీడియో. సరే చూద్దాం. ఇక్కడ కొంచెం గతుకులుగా ఉంది రోడ్డు. అసలు మామూలు రోడ్లోనే మనం నానా తంటాలు పడ్డాం. ఈ రోడ్డు ఎలా తప్పించుకుంటాం చూద్దాం, చూద్దాం. అసలు మనం చావకుండా వెళ్ళాం అనుకో, బస్సు కింద పడకుండా వెళ్తే దీనికి మీరు నాకు తెలిసి 100 లైక్లు అయినా కంప్లీట్ చేయండి గైస్. ఒకవేళ పడకుండా వెళ్తే ఈ రోడ్డు అంతా, ఓకేనా? ఒకవేళ పడిపోయాను అనుకో, ఒక 50 లైక్స్ అయినా, వీడియో చూస్తున్న వాళ్ళు ఒక 50 లైక్స్ అయినా చేయండి గైస్. మన ఛానల్ కూడా గ్రో అవ్వాలి కదా, మీ ఛానలే కాదు మా ఛానల్ కూడా గ్రో అవ్వాలి కాబట్టి కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఓకేనా? నేను ఈ మధ్య వీడియోలు పెట్టడం ఆపేశాను అనుకోండి, మీరు చూడడం ఆపేశారంటే నాకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేను పెట్టడం మానేశా. సో ఇక నుంచి వీడియోలు వస్తాయి, అంటే వారానికి ఒకటైనా 2 వారాలకు ఒకటైనా వస్తుంది. అమ్మో, అసలు ఈ లెవెల్నే కష్టంగా ఉన్నాయంటే ఏంట్రా, ఈ బాల్ పడుతున్నాయి పై నుంచి. వాడు మన కళ్ళ ముందే పడిపోయాడు. బాల్ వచ్చిందంటావా? వెళ్ళిపోదాం అంటారా? వెళ్ళిపోదాం. అయ్యా అయ్యా అయ్యా, అసలే నేను ఆడలేనంటే మీరు బాల్తో నా బొస్సుని ఇంకెందుకులే, వద్దులేండి. సరే, నేను ఎక్కడ పెట్టుకుంటాలేండి. అసలే నేను ఆడలేనంటే మళ్ళీ ఆ బాల్ వేసి గుర్తిచ్చారేంద్ర బుస్ని. ఆగరా బుస్సోడా, ఇప్పుడు నీకు అంత తొందర ఎందుకు? నీకు సరదా తిరిగిపోయిద్దిరా, ఈ మధ్యలోనే నీకు సరదా తిరిగి నీకేందా ఆగిపోయాడు. వెళ్తారా అండి, స్ట్రక్ అయినట్టుంది పాపం వాడి బస్సా మనదా డివైజా? సరే ఏదైతే ఏమైతే మనం జాగ్రత్తగా వెళ్దాం, అది చాలు. ఓకే, పాపం గతుల్లో సస్తున్నాడు పాపం వాడు బిడ్డ. ఓకే, మనం జాగ్రత్తగా వెళ్దాం. ఓకే అక్కడే కదా మనం చచ్చిపోయింది, దగ్గరేలే. తమ్ముడు ఫాస్ట్గా వెళ్ళరా, ఏంట్రా ఆగే?
వాడు మనం గుద్దినే గుద్దుతాడు మనం వెళ్తాం లేదని. సో ఇక్కడ కొంచెం ఆగి వెళ్ళాలరా, నువ్వు నన్ను గుద్దమాకు. ఓకే ఓకే, ఫాస్ట్కి వెళ్దాం. అయ్యా తప్పించుకున్నాం గైస్. పాపం తమ్ముడు వస్తున్నాడా? సరే వాడితో మనకి ఎందుకులే. వాడు మనల్ని గుద్దినా కానీ మన బస్సు కింద పడుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ బస్సులు రీల్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు గుద్దుతుంటే మన బస్సు కదులుతుంది. స్టక్ అయ్యాడు కదా, జంప్గా అవుతున్నాడు. సో అది మన ప్రాబ్లమే. సో కాబట్టి కొంచెం లోడ్ అయింది. సో నో ప్రాబ్లం. ఏంట్రా ఇది రోడ్డా లేకపోతే ఇంకేమన్నారా? ఓహో లోడ్ అవుతుందా? నేను ఇంకా ఏందో అనుకుంటున్నా. ఓకే ఇక్కడ కూడా డేంజరే, పైనుంచి ఎప్పుడైనా రాళ్ళు పడవచ్చు, కొంచెం జాగ్రత్తగా వెళ్తాం. ఓకే ఓకే ఈజీగానే ఉంది. సో అంత ఫాస్ట్ వద్దు మనకి, కొంచెం స్లో అవుదాం, ఎప్పటికైనా మంచిది. ఇక్కడ నుంచి రాళ్ళు పడవు కదా, మీకు పడతలేదు లేండి. లెఫ్టా రైటా? మళ్ళీ దీంట్లో లెఫ్ట్ రైటా? నేను రైట్ చూస్ చేసుకున్నాం, లెఫ్ట్ చూద్దాం. అసలు ముందుకెళ్తే బ్రిడ్జ్ కూడా ఓడొచ్చు. సరే లెఫ్ట్ వెళ్దాం. ఓ ఓల్డెన్ ఓకేను. అది అరే అమ్మయ్యా, ఈ గేమ్ వల్ల నా గేమ్ ప్లే పోయేటట్టుండగా. నేను అంత దూరం కష్టపడి వచ్చింది. ఓ షిట్ మ్యాన్, ఇది రాంగ్ రూట్ గైస్. రాంగ్ రూట్ అయితే ఇచ్చాడు దొంగ మొహోడు. మరి లెఫ్ట్ రైట్ ఎందుకు రూట్ పెట్టచ్చుగా? లెఫ్ట్ రైటా అంట బొచ్చేగాడు. నీ వల్ల నా గేమ్ ప్లే పోయేటట్టున్నాయి. జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే ఇక్కడ పడచ్చు. ఇప్పుడు ఇంకో ఆడిచ్చాడు అనుకో, ఈ రూట్ అంతా బ్లాక్ అయిపోయింది మళ్ళీ. ఓకే ఈజీగానే బ్యాక్ వస్తున్నాం. మరి ఈ మధ్యలో ఏదన్నా డుముకు అయితే పడిపోవచ్చు. సరే ఇక్కడ కొంచెం ఇరుక్కున్నాయి. ఓకే ఓకే ఈజీగానే కొంచెం మూవ్ అవుతాం. ఓకే ఓకే వచ్చేసాం. అంటే దీనికి ఆన్సర్ రైట్, అంటే రైట్ అనేది కరెక్ట్ రూట్. సరే ఈ రూట్ల గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇక్కడతో అయితే ఈ వీడియోని నేనైతే ఏం చేయబోతున్నా. దీనికి పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, లేకపోయినా నాకు టైం ఉంటే ఖచ్చితంగా ఆడటానికి ట్రై చేస్తా. సో ఈ వీడియోకి ఒక 10 సబ్స్క్రైబ్స్ చేశారనుకో చాలు, మన వీడియో కూడా కొంచెం పాపులర్ అయ్యిద్ది అనమాట. సో ఆల్రెడీ 3 చెక్ పాయింట్స్ దాటేసా. సో ఇంకా 2 చెక్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.